ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టు వరకు బెయిల్ కోసం కవిత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ఈ నెల 12న సిబిఐ, ఈడీకి నోటీసులిచ్చింది. దర్యాప్తు సంస్థలు కౌంటర్ దాఖలు చేయడంతో ఈ నెల 20వ తేదీ మరోసారి విచారణ జరిపి కేసును ఈ రోజుకు వాయిదా వేసింది. ఇక ఇవాల్టి విచారణ సమయంలో కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు. ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుంది అనే ధీమా బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. మరోవైపు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఇటీవలే తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స అందించారు. సుదీర్ఘకాలంగా జైల్లో ఉండటం, ఇప్పటికే సిబిఐ ఛార్జ్షీట్లు దాఖలు చేయడంతో కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.